మొహమేంట్రా అలా పెట్టుకున్నావు? కాస్త నవ్వు. జిలేబీ. సూపర్గా ఉంది. చూడు చూడు, నువ్వు ఎవరి గురించి బాధపడుతూ జిలేబీ చేస్తున్నావో అదే జిలేబీని లొట్టలేసుకుంటూ తింటూ నాకేం తెలియదన్నట్టు వెళ్తున్నాడు. మనకు సాధ్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయపడాలి దత్తు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటే అప్పుడే మనకి సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇలాగే మంచితనంతో ఉంటే ఏదో ఒక రోజు అన్ని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. లేదు దత్తు, మనం మంచి చేస్తే అంతా మంచే జరుగుతుంది. నేను చెప్పే వరకు కళ్ళు మూసుకునే ఉండాలి. ఇప్పుడు కళ్ళు తెరువు. వావ్, కొత్త కార్. థాంక్యూ. ఇలాంటివి మన దగ్గర చాలా ఉండేవి కదా విరాజ్. అవును, అవుట్ హౌస్లో ఇలాంటివి రూమ్ నిండా ఉండేవి. అవును, అవి మనం ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు కదా. గోలుకిప్పుడు కారు పిచ్చి పట్టేలా చేస్తున్నావా? చూస్తూ ఉండు, ఇంకొద్దిసేపు ఉంటే టైర్స్ లాగి పక్కన పెట్టేస్తాడు. వీడు ఎన్ని పాడు చేసినా నేను మళ్ళీ మళ్ళీ కొనిస్తూనే ఉంటాను కదా గోలు. విరాజ్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి పిల్లల మీద ప్రేమ ఎక్కువైంది కదా. కరెక్ట్ గా చెప్పారు డాడీ. విరాజ్, పెళ్లి త్వరగా పెట్టుకోమని కబురు పెడదామా? అమ్మమ్మ, మీరు కూడానా? అమ్మమ్మ, నాకు ఆకలిస్తుంది. గోలోకింకా అన్నం తినిపించలేదా? నాగో, మేడం, గోలుకు అన్నం తినిపించలేదేంటి? ఇంకా రెడీ అవుతుంది. 5 నిమిషాలు. అంటే కుక్కు లేదు కదా, వైజయంతి మేడమే రెడీ చేస్తున్నారు. అయిపోతుంది 5 నిమిషాలు. నేను కూడా హెల్ప్ చేస్తాను. వంట త్వరగా రెడీ అవ్వాలంటే వెళ్ళి సాయం చేయాలి. కిచెన్లోకి వెళ్ళండని కూడా నేనే చెప్పాలా? నాగరాజ్, ఆ కరివేపాకు అందుకు. అలాగే మేడం. క్లీన్ చేసేసి దీంట్లో వేసాయి. ఫుడ్ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టమని చెప్పాను కదా, చెప్పినా కూడా ఎందుకు చేస్తున్నావు? ఓహో, అన్ని పనులు నేనే చేస్తున్నానని బిల్డప్ ఇవ్వడానికా? అలా కాదక్కా, నీక్కూడా తెలుసు కదా అత్తయ్యకి బయట ఫుడ్ ఇష్టముండదని. బయట ఫుడ్ తింటే తన ఆరోగ్యం పాడవుతుంది కదా, అందుకే నేనే చూడు, నువ్వొక్కదానివే అత్తయ్య ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నట్లు మాట్లాడొద్దు. ఊరుకోండొదినా, ఎందుకు కోప్పడుతున్నారు? అమ్మకు మనం అక్కడ ఖాళీగా కూర్చోవడం నచ్చలేదు, అందుకే వెళ్ళమని చెప్పారు. కూర్చుని 2 కథలు రాయమంటే రాస్తాను కాని ఈ వంట గింట చెయ్యడం అంటే నాకు అస్సలు నచ్చదు. భవాని మేడం, ఒక్క 5 నిమిషాలు అలా కూర్చోండి. మీరు కథలు రాసి రాసి అలసిపోయి ఉంటారు కదా, అందుకే వైజయంతి మేడం మీకోసం దోసకాయ జ్యూస్ చేశారు. తాగాక చల్లగా ఉండొచ్చు. ఓహో, అదన్నమాట. ఇది కూడా నేనే చేశానని బిల్డప్ ఇవ్వడానికా? అయ్యో, ఈ కుక్కు వెళ్ళిపోవడం వల్ల ఈ ఇంట్లో రోజుకొక రాద్ధాంతం జరుగుతోంది. ఎవరూ రాదాంతం చేయాల్సిన అవసరం లేదు. రేపే మన ఇంటికి కొత్త కుక్ వస్తుంది. అప్పటి వరకు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం. మిథిలా, నీకొక పని అప్పచెప్తే ఆ పని అయిపోయేంత వరకు వదిలిపెట్టావు కదా. ఇంత తొందరగా వంట మనిషిని వెతికేశావా? అది నా కోడలంటే. వాట్ ఎవర్, రేపటి నుంచి ఈ కిచెన్ డ్రామా తప్పుతుంది కదా, నాకదే చాలు. హే,
నా పేరే నాగు, రేపటి నుంచి కిచెన్ కు నేనే రాజు. టాటా టాటా. వదినా, ముందు మీరు టిఫిన్ తినండి. అన్నయ్య బాక్స్ తర్వాత రెడీ చేయొచ్చు. లేదు మీనాక్షి, ఈ రోజైనా త్వరగా వెళ్ళాలంట. పాపం ఎంత పనుందో ఏమో, టిఫిన్ తినడానికి కూడా టైం లేదంట. వదినా, అమ్మా నీకిష్టమని లేత మామిడికాయల పచ్చడి చేశాను. పుష్ప, ఇల్లు తాకట్టు పెట్టిన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత చెప్పు, వస్తాను. అమ్మా, టిఫిన్ మీద కోపడద్దమ్మా, కొంచెమైనా తిను. ఆకలి చచ్చిపోయిందిరా. తప్పుకో. అత్తయ్య, పుష్ప, పుష్ప, నా బాక్స్ రెడీ అయిందా? చాలా మీటింగ్స్ ఉన్నాయి, నువ్వు ఇలా లేట్ చేస్తే ఎలా? రెడీ అయిపోయిందండి, ఇదిగోండి. మీనాక్షి, నీకేమైనా డబ్బు కావాలంటే మీ అన్నయ్యని అడుగు, ఈయన ఏదో ఒకటి చేస్తారు కదండి. అవునవును, చేస్తాను. కాకపోతే తీసుకున్న అప్పు తీర్చలేను అని తెలిస్తే మీనాక్షి అప్పు ఎందుకు చేస్తుంది? ఈ అప్పు మీనాక్షినే తీరుస్తుంది కదా మీనాక్షి? పుష్ప, నేను వస్తాను, జాగ్రత్త. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. అరే, హలో. గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్. ఏయ్, నా చెవికి వాళ్ళ పెద్ద కర్మ చేయాలనుకుంటున్నావా? ఏంటిది కొత్తగా గుడ్ మార్నింగ్ అంట, స్వీట్ హార్ట్ అంట? ఇక మీదట ఇలాగే ఉంటుంది. నా ఫియాన్సీని ఇలాగే నిద్ర లేపుతుంటాను.
ఫియాన్సీనా? హలో సార్, నీకు ఎంగేజ్మెంట్ అయింది, మర్చిపోయావా? యా రైట్. సరే, త్వరగా లేచి జాగింగ్కి వెళ్ళు. లవ్ యూ. తెల్లవారినా కూడా ఇంత చీకటిగా ఉంది, ఎందుకు లైట్ లేదు? హలో, ఎవరు ఎవరు? నాకేం కనిపించట్లేదు. ముందా కళ్ళజోడు తీయండి, అంతా కనిపిస్తుంది. ఆ, పర్వాలేదు, కామెడీ సెన్స్ బాగుంది, టైం సెన్స్ కూడా బాగుంది. ఆఫీస్ 9 గంటలకు మొదలైతే నువ్వు 8 గంటలకే ఎందుకు వచ్చావు? నీ ఉద్దేశం ఏంటి? మొదటి రోజు కదా, ఇంత పెద్ద ఆఫీస్లో ఏది ఎక్కడుందో తెలీదు. కొంచెం త్వరగా వస్తే మంచిదని వచ్చాను. ఇంతకీ ఇవన్నీ అడగడానికి మీరెవరు? ఎవరా? నేనెవరా? పాండు, డిటెక్టివ్ పాండు, కర్రానా మొగ్గుడు. డిటెక్టివా? మా ఆఫీస్లో నీకేం పని? ఆ, నేను ఆధారాల కోసం వచ్చాను. ఇక్కడే ఉంది, కీలకమైన ఆధారం ఇక్కడే ఉంది. ఏ మిస్టర్, ఆఫీస్ ప్రాపర్టీ ముట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? సాక్ష్యాల్ని హతమారుస్తున్నావని నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ బుక్ ఇవ్వు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. నన్ను బయటికి పంపించాలని చూస్తున్నావా? మా కళ్ళు గప్పి లోపలికి వచ్చి మా మేడంకే ఇబ్బంది కలిగిస్తావా? అయ్యో మేడం. సార్, మీరా? నేనే మేనేజర్ పాండురంగా అని ముందే చెప్పొచ్చు కదా సార్. అమ్మా, అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాం. లేవండి. నొప్పి ఎక్కువ ఉందా సార్? అయ్యా చాలా. లేవండి సార్, లేవండి. అమ్మా, లేవండి. అబ్బా, అమ్మా. సారీ సార్. పర్లేదు, నువ్వు ఆఫీస్ని ఎంత జాగ్రత్తగా కనిపెడుతున్నావో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెట్టానంతే. సార్, ఈ బుక్ కోసం ఇంత కష్టపడ్డారా? తీసుకోండి. ఇది కేవలం బుక్ కాదు, ఆపరేషన్ మీనాక్షికి కావాల్సిన ఆధారం. మీనాక్షి, రేపటి నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. పుష్పకి ఏ దత్తు, కీసివరా. ఇవ్వను. ఈరోజు నేను కాలేజ్కి త్వరగా వెళ్ళాలి. బైక్ నాకే కావాలి. రే దత్తు, కావాలనే ఎక్కువ చేస్తున్నావు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. కీ ఇవ్వు. అవునా? ఈ టైంలో ఏ ఆఫీస్ కన్నాయా? దత్తు, అన్నయ్యకి కీసివ్వు. వినపడింది కదా, నోరు మూసుకొని కీసివరా. అక్క, బైక్ కీస్ ఎందుకు ఇవ్వమంటున్నావు? ఇప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్తున్నాడని ఉన్న డబ్బంతా తీసుకొని ఆ స్టాక్ మార్కెట్ లో పెట్టి పోగొట్టాడు కదా. నేను ఈరోజు డబ్బు పోగొట్టుకున్నానని కించపరిచి మాట్లాడుకో. రేపు నువ్వు ఊహించలేనంత డబ్బు తీసుకొచ్చి నీ ముందు డబ్బుల వర్షం కురిపిస్తాను. అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. ఓహో, ఎప్పుడో జరిగే దాని గురించి ఎందుకులే. ఇప్పుడు నువ్వు అక్క మీద చూపిస్తున్న ప్రేమంతా అబద్ధమని చెప్పు. ఆపండి దత్తు, అమ్మ వదిన వింటే బాగోదు. మీనాక్షి, నీ లైఫ్ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. రోజు మొత్తం కూలి చేస్తే అది సాయంత్రానికే ఖాళీ అవుతుంది. అందుకని అదే స్టాక్ మార్కెట్ లో లాభం వచ్చిందనుకో, నువ్వు ఫారెన్కి వెళ్ళి చదవచ్చు. మీనాక్షికి ఫలక్నామా ప్యాలెస్ లో పెళ్లి చేయొచ్చు. మన దగ్గర అంత డబ్బుంటుంది. నీ పీడకల కోసం మన ఇంటిని తాకట్టు పెట్టావా? వదిలే మీనాక్షి, అదే పీడకల నిజమైతే ఈ అన్న విలువ ఏంటో వాడికి తెలుస్తుంది. అన్నయ్య ప్లీజ్, వాడేదో చిన్న పిల్లోడు, తెలియక మాట్లాడుతున్నాడు.
ఇంటి బయటే మీరిలా గట్టి గట్టిగా గొడవ పడుతుంటే అమ్మ వదిన వస్తారు. రే దత్తు, కీసివ్వరా? ఇవ్వరా? ఇవ్వు. నువ్వెళ్ళన్నా. నువ్వు ఇలాగే వెనకేసుకొస్తూ ఉండు, ఈ బైక్ను కూడా అమ్మేస్తాడు. దత్తు, ఎందుకిలా అరుస్తున్నావు? ఈ అరుపుల వల్ల మన సమస్య తీరుతుందా? ఊరుకున్న మాత్రాన ఈ సమస్య తీరుతుందా? ఇప్పుడు ఇంకా కొంత బరువు నీ మీద వేసుకుంటున్నావు. నేను మోసే బరువు కాబట్టే మోస్తున్నాను. నువ్వు వెళ్ళి కాలేజ్కి రెడీ అవ్వు. బరువు మోయడానికి నీకు ఇప్పుడు పని కూడా లేదు కదక్క, ఏం చేస్తావు? పుట్టించిన దేవుడు గడ్డి తినమని చెప్పడు దత్తు, ఏదో ఒక దారి చూపిస్తాడు. మిస్ మీనా, మీనాక్షి రైట్? సార్ మీరా? రండి. నా కోసం గేట్ తీయకండి, నేనే మీకోసం అక్కడ అదృష్ట తలుపులు తెరిచుంచాను. సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మిథిలా మేడం ఇంట్లో కుక్కు కావాలి. ఆ కుక్ ఎవరో తెలుసా? నువ్వే. ఇది మిథిలా మేడం విజిటింగ్ కార్డ్. ఇంకో అరగంటలో నువ్వు అక్కడ ఉంటావని మేడంకి చెప్పాను. వెళ్తున్నావు కదా? సార్ నేనా? మిథిలా మేడం గారింటికా? హలో హలో, నువ్వు షాక్ లో ఉన్నప్పుడే 1 నిమిషం అయిపోయింది. టైం లేదు, లేట్ చేయొద్దు. త్వరగా వెళ్ళు, మేడం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. తొందరగా వెళ్ళు. అక్క ఎలా ఉంది? అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? ఓ గాడ్, ఈ మిస్ ముఖ్యరా నన్నెందుకు ఇలా వెంటాడుతుంది? పరుగుడు ఈ కాలాన అడుగులు దరికాలేక మనమెవరు ఏమో ఎందా. ఛ, ఎందుకు తను నా ముందు పదే పదే ప్రత్యక్షమవుతోంది? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఇక మీదట ఏ కళ నన్ను వెంటాడకూడదు. రమ్య నా రియాలిటీ, రమ్య నా లైఫ్. అంత మిస్ అవుతున్నావా? ఈసారి మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు బామ్మ. చూస్తూ ఉండండి, ఈ పని పక్కా నాదే. అవునవును, పోయినసారి కూడా ఇలాగే చెప్పి వెళ్ళావు, కానీ ఆ పనిని వేరే వాళ్లకు దానం చేసావు కదా. అది జరిగిపోయిన కథ బామ్మ, ఈసారి అలా జరగదు. ఇదొక కొత్త కథకి ఒక నాంది. నీ మంచితనానికి మంచే జరగాలి. థ్యాంక్స్ అమ్మా. నా కొడుకున్నా కూడా ఇలా సాయం చేసేవాడే కాదు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. బామ్మగారు, ఇలాంటివన్నీ లెక్క పెట్టకండి. నన్నిలా ఆశీర్వదిస్తున్నారు కదా, అందుకే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నా. పని కోసం వెళ్తున్నావు, అంతా మంచే జరుగుతుంది. వెళ్ళిరామ్మా. సరే బామ్మ, బాయ్ బాయ్. ఎవరు కావాలమ్మా? మిథిలా మేడం రమ్మన్నారు. విజిటింగ్ కార్డ్ ఏమైనా ఉందా? ఒక్క నిమిషం. ఆ. ఇదిగోండి. సరే.
ఇక్కడ సైన్ చేయండి. ఉమ్, లోపల ఉన్నారు, వెళ్ళండి. అలాగే. వినాల